2019 కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల యుద్ధమే నాంది. ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలనే జగన్ పిలుపు. మాహిష్మతి ఎప్పుడూ బాహుబలిదే, నంద్యాల ఎప్పుడూ వైసీపీదే. ఎన్నికల ప్రచార సభలో రోజా వ్యాఖ్యలు. నంద్యాల సభకు హాజరైన శిల్పా చక్రపాణి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన. ప్రతి పార్లమెంట్ స్థానాన్ని జిల్లాగా మారుస్తాం. నంద్యాల ఎన్నికల సభలో జగన్ హామీ. భూముల క్రమబద్ధీకరణకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. బీపీఎల్ కుటుంబాలకు 100 గజాల వరకు ఉచితం. ఎస్బీఐ బాటలో కోటక్ మహీంద్రా బ్యాంక్. పొదుపు ఖాతాల వడ్డీలో 6% కోత. అధికారం పోతుందనే భయంతో అవాకులు చెవాకులు పేలుతున్నారు. జీవోలపై కేసులు వేసింది టీఆర్ఎస్ వారేనన్న కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ లో సంతృప్తిగా ఉన్నా కాంగ్రెస్ లో చేరతానన్న ప్రచారం అబద్ధమన్న డీఎస్. నెల్లూరు బెట్టింగ్ కేసులో 115 మంది అరెస్ట్. క్రికెట్ దందాలో రాజకీయ నేతలు, ఎమ్మెల్యేల అనుచరులు. మంత్రి అఖిల ప్రియకు ఈసీ నోటీసులు. నంద్యాల ఎన్నికలపై మీడియాలో మాట్లాడినందుకు తాఖీదులు. జగన్ కు ఇంకా ఫ్యాక్షన్ లక్షణాలు పోలేదు. సీఎంను కాల్చమన్న వ్యక్తిని ఎక్కడా చూడలేదన్న సోమిరెడ్డి. విజయవాడలో నకిలీ గ్లూకోజ్ పట్టివేత, తయారీదారుడి అరెస్ట్. వెంకయ్యను కలిసిన తెలుగు ఎంపీలు, పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన నేతలు. గుజరాత్ కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఉంటుందన్న న్యాయస్థానం. తెలుగు యూనివర్సిటీలో కలకలు. ఎంఫిల్, పీహెచ్డీ ప్రశ్నాపత్రం లీక్. తెలుగు టైటన్స్ వరుసగా 5వ ఓటమి. రెండవసారి నెగ్గిన పాట్నా పైరేట్స్. కేసీఆర్ విమర్శలపై టీ కాంగ్రెస్ కౌంటర్ అటాక్. మీ వ్యాఖ్యలన్నీ టీఆర్ఎస్ నేతలకే వర్తిస్తాయన్న జానా. విక్రమ్ గౌడ్ కు 14 రోజుల రిమాండ్. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స చేయించాలని ఆదేశం. ప్రధాని మోడీని కలిసిన ఎంపీ కవిత. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు వినతి. మరోసారి సహనం కోల్పోయిన బాలయ్య. 102వ సినిమా ప్రారంభోత్సవంలో ఘటన. డ్రగ్స్ కేసుపై తొలిసారి స్పందించిన పవన్. విచారణ జరిగిన సమయం చీకటి రోజులని కామెంట్. విజయవాడలో కలకలం. లేడీ డాక్టర్ సూర్యకుమారి అదృశ్యం. ఎయిర్టెల్, టెలినార్ విలీనానికి మరో అడుగు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. హిమాన్షు మోటార్స్ లో తెలంగాణ సీఎంకు షేర్లున్నాయి. కేసీఆర్ పై రేవంత్ సంచలన ఆరోపణలు. డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానికి రేవంత్ లేఖ. జాతీయ సంస్థతో దర్యాప్తుకు వినతి. అమెరికాలో కొత్త వలస బిల్లు. గ్రీన్ కార్డుకు ప్రతిభే గీటురాయ్. పాదయాత్రకు సిద్ధపడ్డ ముద్రగడ. ఇంటి ముందే అడ్డుకున్న పోలీసులు. ఐటీ విచారణకు తమిళ మంత్రి విజయభాస్కర్ హాజరు. నగదు పట్టివేత కేసులో ప్రశ్నల వర్షం. నాగాల గెటప్ లో అలరించిన మోడీ. నాగాలాండ్ బృందం భేటీ సందర్భంగా కొత్త అవతారం. అగర్తల ఎయిర్పోర్ట్ లో బంగారం బిస్కెట్లు సీజ్. బంగ్లాదేశీ స్మగ్లర్ అరెస్ట్. కర్ణాటక మంత్రి చుట్టూ బిగుస్తున్న ఐటీ ఉచ్చు. శివకుమార్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు. ఆసుపత్రిలో కోలుకుంటున్న దిలీప్ కుమార్. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారన్న కుటుంబ సభ్యులు. ఫ్లోరిడా ఎయిర్పోర్ట్ లో విమానాన్ని తాకిన మెరుపు. విమానాశ్రయ సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలు. తమిళనాడులో ముగిసిన సినిమా కార్మికుల సమ్మె. నేటి నుంచి యథావిధిగా షూటింగులు షురు. మీరు రాసిన వీడ్కోలు లేఖ గుండెను తాకింది. ప్రధాని లేఖపై ట్విట్టర్లో ప్రణబ్ ప్రశంసలు. బీహార్లో రెచ్చిపోయిన గో రక్షకులు. బీఫ్ తీసుకువెళ్తున్నారంటూ ట్రక్ డ్రైవర్లపై దాడి. శశికళ సలహా మేరకే తమిళనాడు ప్రభుత్వం నడుస్తోందంటూ పిల్. సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టు నోటీసులు. యుద్ధం పరిష్కారం కాదు, ఓర్పుగా నియంత్రణతో ముందుకెళ్తున్నామన్న సుష్మా. డెహ్రాడూన్లో కుంభవృష్టి. జల దిగ్బంధంలో పలు ప్రాంతాలు. దేశంలో 100 బ్రిడ్జిలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. లోక్సభలో బాంబు పేల్చిన కేంద్ర మంత్రి గడ్కరీ. ఐజీఐఎంఎస్ తలతిక్క ప్రశ్నలపై పెదవి విప్పిన బీహార్ ఆరోగ్య మంత్రి. కన్యా అంటే పెళ్లి కాలేదని అర్థమని నిర్వచనం. బ్యాంకింగ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. సులభం కానున్న మొండి బకాయిలు వసూలు. పాకిస్తాన్కు నియంత పాలనే కరెక్ట్. భారత్పై పై చేయి సాధించాలంటే అదే మార్గమన్న ముషరఫ్. సచిన్ పై నరేష్ అగర్వాల్ ఎఫెక్ట్. చాలా రోజుల తర్వాత రాజ్యసభకు మాస్టర్ హాజరు. ఇక కిరోసిన్ కు సబ్సిడీ కట్. త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం. ఆఖరి పరుగుకు మానవ చిరుత కసరత్తులు. ఉసేన్ బోల్ట్ వీడ్కోలుకు లండన్ ముస్తాబు. కొలంబో టెస్ట్లో నయావాల్ కమాల్
50వ టెస్టుతో 4000 పరుగుల క్లబ్లో పుజారా. రవిశాస్త్రికి గంగూలీ చురుకలు. గతంలో ఇంగ్లాండ్ పాక్ పై విజయాలను మర్చిపోవద్దని హితవు. రాజు ఖేల్ రత్నకు సర్దార్ సింగ్, దేవేంద్ర పేర్ల సిఫార్సు. అర్జున అవార్డుల జాబితాలో పుజారా, హర్మన్ ప్రీత్ కౌర్. జీఎస్టీ అమలుతో తగ్గిన కొనుగోలు శక్తి, 50 పాయింట్ల దిగువకు జారిన ఇండెక్స్.